యోధ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో యోధ భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు, సందేహపడు వారి మీద కనికరం చూపుడని ఆయన పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినట్టయితే యోధ భక్తుడు సంఘంలోకి వస్తున్న అబద్ధ బోధనలు ఖండిస్తూ అనేక విషయాలు రాస్తూ తమ విశ్వాసంలో తమను తాము స్థిరపరచుకోమని, దేవుని ప్రేమలో నిలిచి ఉండమని సంఘాన్ని ప్రోత్సహిస్తూ సందేహపడు వారి మీద కనికరం చూపమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అవును, మనం సందేహపడు వారి మీద కనికరం చూపాలి. వారిని మనం విమర్శించకూడదు, వారికి మనం తీర్పు తెచ్చకూడదు. ఎందుకంటే మన దేవుడు వారిని తిరిగి నిలబెట్టడానికి సమర్థుడు. మనం చూడగలుగుతాం, తోమా కూడా యేసుక్రీస్తు ప్రభువుని సందేహించాడు. అదే విధంగా పేతురు కూడా ఆయన ఎవరో తెలియదని అబద్ధమాడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వారి పట్ల కనికరం చూపించారు. వారిని తన ఆత్మతో నింపి బహుబలంగా ఆయన వాడుకున్నారు. అదే విధంగా ఆయన వారితో మాట్లాడుతూ వారి విశ్వాసం కొరకు ఆయన ప్రార్థిస్తున్నారని కూడా తెలియజేశారు. ఈరోజు మనం కూడా అదే విధంగా సందేహపడు వారి కొరకు ప్రార్థించాలి, వారిని మనం ప్రోత్సహించాలి. అప్పుడు దేవుడు వారిని బలపరిచి తన నామ మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి మనం ఇతరులను ప్రోత్సహించేవారుగా ఉందాం. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అదే విధంగా ఆయన మనల్ని కూడా దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.